ఈ కథ శ్వేత అనే అమ్మాయితో మొదలవుతుంది. శ్వేతకి తన 15వ ఏటనే వివాహం జరిగింది. వివాహానంతరం అత్తారింటికి వెళ్ళింది. శ్వేత చాలా అందంగా అణుకుగా ఉండే అమ్మాయి. తన భర్త హేమంత్ కూడా చాలా మంచివాడు. శ్వేతతో చాలా మంచిగా ఉండేవాడు. శ్వేతకి మామగారు లేరు, స్వర్గస్థులయ్యారు. అత్తగారు ఒక ఆడబిడ్డ మేఘన ఉన్నారు. శ్వేత అత్త మేఘనకి మాత్రం శ్వేత అస్సలు నచ్చేది కాదు. తనని చాలా బాగా ఇబ్బంది పెట్టేవారు. శ్వేత మాత్రం వారిని ఏమీ అనేదే కాదు. కనీసం హేమంత్కి కూడా చెప్పుకునేది కాదు. ఈ కారణంగా వాళ్ళిద్దరూ మరీ రెచ్చిపోయేవారు. ఇలాగే 4 సంవత్సరాలు గడిచాయి. శ్వేతకి ఇంకా పిల్లలు లేరు. మేఘనకి మాత్రం పెళ్ళయింది. ఒక అమ్మాయి కూడా ఉంది. శ్వేత అత్తగారు శ్వేతని చాలా తిట్టేది పిల్లలు లేరని. శ్వేత చాలా బాధపడేది. హేమంత్ శ్వేత మాత్రం హ్యాపీగానే ఉండేవారు. శ్వేత సాయినాథుడికి మంచి భక్తురాలు. తన చిన్నప్పటి నుంచి ఆయన్ని నమ్ముకునేది. అయితే తన కోసం మాత్రం ఎప్పుడూ ఏమీ కోరుకునేది కాదు. అలాంటి శ్వేత తన అత్త పెట్టే బాధలు భరించలేక మొదటిసారి తనకి బిడ్డ పుట్టాలని ఆ సాయిని కోరుకుంది. సాయిబాబా గారి దయ వల్ల శ్వేత పంట పండింది. తను గర్భవతి అయింది. హేమంత్ అత్తగారు ఇద్దరు చాలా ఆనందపడిపోయారు. అదేమిటో శ్వేత గర్భవతి అనగానే శ్వేత అత్తగారు శ్వేతని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. శ్వేతతో ప్రేమగా ఉండేది. తనని కాలు కూడా కింద పెట్టనివ్వక అన్ని పనులు తానే చేసేది. అత్తగారిలోని మార్పుకు శ్వేత హేమంత్ ఇద్దరు చాలా ఆనందపడ్డారు. అలా కొన్ని నెలల్లోనే శ్వేతకి చక్కని మగపిల్లాడు పుట్టాడు. ఇక శ్వేత అత్తగారు మరింత సంబరపడిపోయారు. సాయిబాబా దయ వల్ల ఆ బిడ్డ కూడా మంచి తెలివైనవాడు, భక్తి కలవాడు అయ్యాడు. వారి కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉండేది. అయితే హేమంత్ చెల్లి మేఘన మాత్రం వారి ఆనందాన్ని చూడలేకపోయింది. అదే కాకుండా వాళ్ళ అమ్మ కోడలిని అంత ప్రేమగా చూసుకోవడం చూసి ఓర్వలేకపోయేది. ఇక శ్వేతకి మగబిడ్డ పుట్టాడని చాలా కుళ్ళిపోతూ ఉండేది. దానికి తోడు మేఘనకి 2వసారి కూడా అమ్మాయే పుట్టింది. రోజురోజుకి మేఘన శ్వేత బిడ్డపై కోపం పెంచుకుంటుంది. ఇవేవీ గమనించని శ్వేత కుటుంబం బిడ్డని మేఘనకి ఎక్కువగా ఇచ్చేవారు. తను ఆ పిల్లాడిని ఎప్పుడూ కొడుతుండేది. ఆయన ఆ పిల్లాడికి మాత్రం తన అత్త అంటే భలే ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. తన నవ్వుకి ఒక్కొక్కసారి మేఘనకి కూడా నేను తప్పు చేస్తున్నాను అనుకునేది. ఇంతలో మళ్ళీ శ్వేత హేమంత్ని చూసి కుళ్ళిపోయేది. మేఘన అత్తారిల్లు కూడా అదే ఊరు కావడంతో మేఘన తన పుట్టింటికి తరచుగా వెళ్ళేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. బాబు మేఘన దగ్గరే ఉన్నాడు. మేఘన బాబుని బయట మంచం మీద వదిలేసి లోపలికి వెళ్ళింది. కాసేపటికి వచ్చి చూస్తే బాబు అక్కడ లేడు. మేఘన చాలా కంగారు పడిపోయింది. అందరినీ అడిగి చూసింది. ఎవ్వరూ చూడలేదన్నారు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. జరిగింది తెలుసుకొని అందరూ చాలా వెతికారు. ఎంత వెతికినా బాబు జాడ ఎక్కడా తెలియలేదు. పాపం శ్వేత చాలా ఏడుస్తోంది. ఆ క్షణం మేఘనకి అర్థమయ్యిందే తల్లి బాధ. నన్ను క్షమించు వదినా, నా వల్లే ఇదంతా జరిగింది అని కాళ్ళు పట్టుకుంది. శ్వేత మాత్రం నువ్వేం చేస్తావమ్మా నా తలరాతకి, నీ తప్పేం లేదు అంది. ఆమె మంచితనానికి మేఘన బుద్ధి మారింది. ఇంకొకరైతే తన చెంప పగలగొట్టేవారు. కానీ శ్వేత అలా చేయలేదు. మేఘన తన తప్పులు అన్నింటినీ బాబా ఫోటో ముందు కూర్చొని నన్ను క్షమించి వదిలేయండి స్వామి, పిల్లాడు ఎలాగైనా ఇంటికి చేరాలి, మీరే కాపాడాలి, అంతవరకు మంచి నీళ్లు కూడా తాగను అని పూజించింది. బాబా దయ వల్ల పిల్లాడు ఇంటికి వచ్చాడు. ఒక అడుక్కునేవాడు పిల్లాడిని తీసుకెళ్తుంటే చూశాను. అతని దగ్గర నుంచి తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా ఉండండి పిల్లాడి విషయంలో అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం ఆయనకి మంచినీళ్ళు అయినా ఇద్దామనుకునే లోపు ఆయన వెళ్ళిపోయారు. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఆయనే బాబా అయి ఉంటారు. నాకు బుద్ధి రావడానికి ఆయనే ఈ మాయ చేశాడేమో అని నా నమ్మకం. ఆ రోజు నుంచి నేను ఆయన భక్తురాలనైపోయాను. అప్పటి నుండి ఈ కుళ్ళు కుతంత్రాలు, ఓర్వలేని బుద్ధి అన్నింటినీ వదిలేశాను. నా మనసుని బాబాతో నింపుకున్నాను.